హలో నమస్తే. నేను మీ రాజు సార్ని. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో టీచింగ్ క్లాస్. What is the main purpose of taking classes is, my classes regarding physical science and maths. These classes will useful for your 10th class revision, SSC, AP and Telangana. So today we'll discuss electric current. సో చాలామంది పిల్లలు ఇక్కడ స్ట్రగుల్ అవుతారు చాలా ఈజీ వేలో షార్ట్గా. ఓకే, ఒకసారి క్లాస్ విన్నాక టెక్స్ట్ బుక్ చదివితే అర్థమయ్యే విధంగా ఒకసారి విల్ డిస్కస్. సో ఇన్ దిస్ ఫస్ట్ టుడే క్లాస్ ఐ వాంట్ టు రివైజ్ ఆల్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్. సో లిసన్ కేర్ఫుల్లీ, మేక్ ఏ నోట్స్. కంపల్సరీ మీ నోట్స్ షార్ట్ నోట్స్, ఇది షార్ట్ నోట్స్ రాస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో కంపల్సరీ మీరు నోట్స్ అనేది రాసుకోవాలి. ఓకే, లెట్ us go to the topic. The first physical quantity I am going to take charge. Charge physical quantity. సో చార్జ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ చార్జ్. మీన్స్ your charge two types. One is positive charge and negative charge. పాజిటివ్ చార్జ్ అనగానే మనకి ప్రోటాన్స్ క్యారీ చేస్తున్నాయి, నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి ఛార్జ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను, జాగ్రత్త చూడండి. సో ఛార్జ్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ క్యూ ఆర్ స్మాల్ క్యూ. సో ఛార్జ్ రిలేటెడ్ టు ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ప్లస్ 1.6 into 10 to the power of minus 19 coulomb. The charge of electron is minus 1.6 into 10 to the power of minus 19 coulomb. Here C represents coulomb, not charge. C is the SI unit of charge. So I am writing SI unit above the box. So SI unit of charge is coulomb. SI unit of charge is coulomb. So it is represented with capital C. So charge ni Q తో రిప్రజెంట్ చేస్తున్నాం, coulomb ni C తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రిలేటెడ్ ఎనీ ఫార్ములా ఇస్ దేర్. మీన్స్ చార్జ్ మనకు వచ్చేసి కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ తెలుసు మనకి. సో దీని నుంచి మనము క్యూ ఈజ్ ఈక్వల్ రాస్తే ఏమొస్తుందండి, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐటీ. సో ఐటీ సెక్టార్ లాగా గుర్తుపెట్టుకుందాం, ఐటీ. ఓకేనా. చార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ టైం. ఓకే, సో దిస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ చార్జ్. ఇక్కడ వచ్చేసి మనము ఒక పాయింట్గా అబ్జర్వ్ చేయాలండి, ఛార్జ్ రిలేటెడ్ టు ఛార్జ్ 1 కూలుమ్ ఛార్జ్ అన్నాము ఇప్పుడు మనం. సో 1 కూలుమ్ ఛార్జ్ అంటే, సో ఈ ఛార్జ్ 1 కూలుమ్ ఛార్జ్ని క్యారీ చేయడానికి మనకు వచ్చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ని గ్యాదర్ చేయాలి ఇక్కడ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కలిసి 1 కూలుమ్ ఛార్జ్ మనం క్యారీ చేస్తున్నాయి. మీన్స్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఎలక్ట్రాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ అన్ని మనం యాడ్ చేస్తే 1 కూలుమ్ ఛార్జ్ వస్తుంది. ఎప్పుడు 6.625 into 10 to the power of 18 ఎలక్ట్రాన్స్ కౌంట్ అనమాట ఇది. సో దిస్ ఇస్ ఎలక్ట్రాన్స్ కౌంట్. 6.625 into 10 to the power of 18 ఎలక్ట్రాన్స్ ఛార్జ్ని మనం గ్యాదర్ చేస్తే మనకు 1 కూలుమ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 1 కూలుమ్ ఛార్జ్. 1 కూలుమ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.625 into 10 to the power of 18 electrons. Okay, so now let us go to current. Current is represented with capital I or small I, right? So related to current we will discuss. Current అనగానే మనం ఫస్ట్ SI యూనిట్కి వెళ్దాం. SI యూనిట్, కరెంట్ SI యూనిట్ ఈజ్ ఆంపియర్. సో ఆంపియర్ అనేది మనం వచ్చేసి క్యాపిటల్ Jతో డినోట్ చేస్తున్నాము. నెక్స్ట్ కరెంట్ ఫార్ములా I is equals to Q by T. What is the definition? Rate of flow of charge through a conductor. Rate of flow of charge. ఎప్పుడైనా రేట్ అనగానే డినామినేటర్లో టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓమ్స్ లా I is equals to, యాజ్ పర్ ఓమ్స్ లా V is equal to IR తెలుసు మనకి. సో V is equal to IRలో ఐని సబ్జెక్ట్గా చేసి రాస్తే I is equals to V by R అవుతుంది. I is equals to V by R. Okay, so next related to current. So current is, here one more formula is there in terms of drift speed, NQA VD.
NQAVD. ఇందులో టర్మ్స్ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి N అంటే నెంబర్ ఆఫ్ చార్జెస్, Q అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అండ్ A మీన్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అండ్ VD మీన్స్ డ్రిఫ్ట్ స్పీడ్. ఓకే, సో ఇంకా కరెంట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం కరెంట్ని మెజర్ చేయడానికి? సర్క్యూట్లో కరెంట్ని మెజర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామో అమ్మీటర్ యూజ్ చేస్తున్నాము. అమ్మీటర్, we are using ammeter as the instrument to measure current. Okay, so this ammeter should be connected in series to the load. Okay, so this is the information about current. Next let us discuss potential difference. Potential difference అన్నా మనము voltage అన్నా ఒకటి. సో ఇది వచ్చేసి మనం we are denoting with V letter, capital V. ఓకే, వోల్టేజ్ మన ఇంట్లోకి వచ్చే వోల్టేజ్ ఎంత? 220 volts నుంచి 240 volts మధ్యలో వ్యారీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి వోల్టేజ్ని వీతో డినోట్ చేస్తున్నాము. వోల్టేజ్ SI యూనిట్ ఈజ్ వోల్ట్, అండ్ దీన్ని కూడా మనం వీతోనే డినోట్ చేస్తున్నాం. వోల్టేజ్ వీనే, వోల్ట్ SI యూనిట్ కూడా వీనే మనకి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫార్ములా? voltage V is equals to, what is the formula? Here the formula is work done on unit charge. W/Q is the formula, and as per Ohm's law V is equals to IR. Okay, so these are the two main formulas related to voltage. Okay, so from here if you write work, see children, work మనం వచ్చేసి తెలుసు, work is nothing but dot product of force and displacement. ఇక్కడ వచ్చేసి ఫోర్స్ అనేది మనకు ఎలక్ట్రికల్ ఫోర్స్ కానీ కెమికల్ ఫోర్స్ కానీ మనకు వచ్చేసి బ్యాటరీలో కెమికల్ ఫోర్స్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రికల్ ఫోర్స్. సో W into L is the length of the conductor. If you substitute work instead of work, then you will get F into L by Q. Okay, so this one. Next, here what is the instrument we have to use here? We use instrument to measure voltage or potential drop across any load, that is voltmeter. Okay, so this is information about voltage. Next, anything else for voltage? Here we have to discuss about what is 1 volt. 1 volt means ikkada 1 volt, define 1 volt antadu. Define 1 volt to define 1 ampere. Define 1 amp means formula Q by T ఉంది. So 1 coulomb charge passes in 1 second through a conductor is called 1 ampere. 1 volt means 1 joule of work. The SI unit of work is joule. SI unit of work is joule, and SI unit of charge is, just now we discussed, coulomb. So 1 volt means 1 joule work has been done upon 1 coulomb charge. 1 coulomb charge పైన 1 joule work జరిగితే మనం దాన్ని 1 volt అంటున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ voltage. Next physical quantity is resistance. Current, voltage, resistance, these three are very related in this electric current. So resistance is denoted with capital R. Okay, SI unit of resistance is OHM, ohm, and this is the symbol for ohm. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఒకసారి చూడండి, ఇక్కడ ఓం సింబల్ అనేది మనకు శివలింగం షేప్లో ఉంది. ఓకేనా, సో మన శివలింగం కూడా మన తెలుగు శివలింగంలో మనకు ఎలా ఉంటుంది మన శివలింగం. సో ఓం అంటే ఓం నమ శివాయ అంటున్నాం, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ ఆర్ డినోట్ చేస్తున్నాం. సో యాజ్ పర్ ఓమ్స్ లా ఇక్కడ వచ్చేసి V is equal to IR, మనం ఆర్ని సబ్జెక్ట్గా రాస్తే R is equals to V/I అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ అనేది 4 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటుంది. లెంత్ పైన, సో లెంత్ పైన అంటే లెంత్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో R is directly proportional to L. Okay, so here area of cross section inversely proportional to, if area of cross section increases, resistance decreases. And what about temperature? So here temperature increases and resistance also increases, so direct proportional. And nature of the conductor, one more factor. So based on that conductor, the resistance depends upon, that is nothing but resistivity. Okay, next here based on these relations, what we can write? R is directly proportional to length
and inversely proportional to area of cross section. So these the to remove after removing proportionality constant, we have to keep one proportionality constant, that is rho. Rho is the resistivity, coefficient of resistivity. Okay, so ఇక్కడ rho వచ్చేసి మనకు resistivity. సో ఇక్కడ వచ్చేసి these are the formulas related to resistance. Okay, see, so now here one more two formulas are related to resistance. ఏంటివి మనకు తెలుసు, సిరీస్ ప్యారలల్. రెసిస్టెన్స్ అన్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ టోటల్ రెసిస్టెన్స్ని ఆర్ఎస్ అనుకుంటున్నాను. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 సో ఆన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ని మనం ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద సర్క్యూట్ ఈజ్ ఐమ్ టేకింగ్ యాజ్ RP. సో 1/R1, 1/R2, 1/R3 సో ఆన్. ఓకే, సో ఇలా మనం పక్కన యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకే, సో దిస్ ఈజ్ ద information about the resistance. Pause the video and write the notes, children. Okay, next one is most important physical quantity, that is power. Okay, power వచ్చేసింది. ఇక్కడ పవర్ అంటే మనకు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. పవర్ డినోటెడ్ విత్ P only. The SI unit of power is watt. WATT, watt. Watt denoted with capital W. Chill. See, here power P అంటున్నాం. సో ఇక్కడ పవర్ Pకి మెయిన్ టూ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డెఫినేషన్ ఫార్ములా, పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ W/T. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ చెప్పాను ఆల్రెడీ, డినామినేటర్లో T వస్తే రేట్ ఆఫ్ అంటాము. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, యాక్సలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, యాక్సలరేషన్. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. Okay, so like this. Next one more formula is P is equals to V into I. Directly it is a direct product of voltage and current. Voltage current multiply చేస్తే మనకు పవర్ ఫార్ములా వస్తుంది. డబుల్ వర్క్ బై టైం వేసిన మనకు పవర్ ఫార్ములా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ వీ నో వెరీ వెల్ అబౌట్ ఓమ్స్ లా, దట్ ఈస్ V is equals to IR. దీంట్లోంచి మనం V వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు P is equals to I²R వస్తుంది. Next, if you substitute I value here, then what you will get, P is equals to V²/R. Then next, here W is equals to, tells మనకు work is equals to electrical force into length of the conductor. If you substitute W value here, P is equals to Fe into L/T. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇలా ఫార్ములాస్ వచ్చాయి. నెక్స్ట్ సమ్ టైమ్స్ వోల్టేజ్ ప్లేస్లో మనకు వచ్చేసి ఈఎంఎఫ్ వస్తుంది. సో అప్పుడు వోల్టేజ్ ప్లేస్లో మనం ఈఎంఎఫ్ తీసుకున్నాం అనుకోండి, ఈఎంఎఫ్ ఇంటూ కరెంట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ వాట్ జస్ట్ 1 watt. డిఫైన్ 1 watt. మనకు వచ్చేసి డిఫైన్ 1 watt అనేది మనకు అడుగుతాడు. సో 1 watt అంటే డైరెక్ట్ ఫార్ములా చూసుకోవచ్చు అండి, P is equals to W/T కదా. సో 1 watt is equals to 1 joule of work. 1 joule of work has been done in 1 second. ఒక సెకండ్లో 1 joule వర్క్ జరిగితే దాన్ని మనం 1 watt పవర్ అంటున్నాం. ఓకేనా, అదే 1 joule వర్క్ 1 కూలుంబ్ ఛార్జ్ పైన జరిగితే 1 volt. ఓకే, సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పవర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 1 kilowatt hour అడుగుతున్నాడు మనకి. 1 unit అంటే ఏంటి, మనకు ఎలక్ట్రిక్ కరెంటు వచ్చేసి మన ఇంట్లో యూజ్ చేసుకున్న కరెంటు మనకి యూనిట్స్లో చూపిస్తారు. 100 units, 120 units పవర్ కన్జంప్షన్ అనేది ఎనర్జీ కన్జంప్షన్ చూపిస్తారు మనకు. సో ఇక్కడ వచ్చేసి 1 unit అంటే ఏంటి, 1 unit అంటే ఏంటి. ఓకే, సో మనకు బిల్లో 120 units వచ్చింది. సో 1 unit అంటే ఏంటి ఇక్కడ. ఓకేనా, సో 1 unit అంటే 1 kilowatt hour. 1 kilowatt hourని మనం 1 unit అంటున్నాం. సో మరి 1 kilowatt hour మీన్స్ వాట్, 1 kilowatt hour means 1 kilo means 10⁻³ watt and watt means just W అంటే watt చెప్పుకున్నాం, joule per second అని. 1 watt అంటే 1 joule per second into H hours in terms of seconds 3600 seconds. మరి సెకండ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 36 into 10⁻² రాసుకోవచ్చు, మొత్తానికి 36 into 10⁻5 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ ఫామ్లో రాస్తే 3.6 into 10⁻6 మొత్తానికి మనకు ఫైనల్గా జౌల్స్ ఉంది.
సో 1 కిలోవాట్ అవర్. ఎప్పుడైనా మీకు ఫిజికల్ క్వాంటిటీ తెలియకపోతే ఇమ్మీడియట్గా యూ షుడ్ ఫోకస్ ఆన్ యూనిట్, ఎస్ఐ యూనిట్ పైన ఫోకస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఉంది ఇక్కడ జౌల్. సో జౌల్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ యాక్చువల్లీ అండ్ ఎనర్జీ ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. జాగ్రత్త, మనకు ఆప్షన్లో అడుగుతాడు. సో 1 కిలోవాట్ అవర్ ఈజ్ బిలాంగ్స్ టు, okay, it belongs to which physical quantity. So this is energy physical quantity because here the SI unit is joule. Time will be cancelled, energy will be left over. Okay, so this is 1 kilowatt hour, otherwise 1 unit electrical energy also this. మనం వచ్చేసి ఇంత ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటే మనకి మీటర్లో వచ్చేసి మనకి 1 యూనిట్ అనేది రైజ్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ 1 యూనిట్. నెక్స్ట్ టోటల్ ఓవరాల్గా మనం ఇప్పటివరకు నేర్చుకున్న ఎస్ఐ యూనిట్స్ మొత్తం ఫిజికల్ క్వాంటిటీ ఎస్ఐ యూనిట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీ, ఇక్కడ వచ్చేసి ఎస్ఐ యూనిట్, దాని కన్సర్న్ ఎస్ఐ యూనిట్. ఓకే, సో బీ కేర్ఫుల్, సీ హియర్, మేక్ ఇట్ యాజ్ టేబుల్. యూ ఆల్సో charge denoted with capital Q and the SI unit is coulomb. సో ఇక్కడ కూలుంని కూడా మనం Cతో డినోట్ చేస్తున్నాము. చార్జ్ ఆఫ్టర్ కరెంట్ క్యాపిటల్ I and current SI unit is ampere. Okay, next physical quantity voltage or potential difference or EMF. సో ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ మనము వోల్ట్తో డినోట్ చేస్తున్నాం, అది మనకి V. సో నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ క్యాపిటల్ R. సో ఇక్కడ వచ్చేసి మనము OHM, ఓమ్, దట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓమ్ ఈస్ లైక్ దిస్. సో నెక్స్ట్ రెసిస్టివిటీ denoted with rho and the SI unit ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. రెసిస్టివిటీ చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా, సో ఆబ్జెక్టివ్లో అడుగుతుంటాడు. ఓమ్ ఇంటూ మీటర్ అనేది మనకి రెసిస్టివిటీకి SI యూనిట్. రెసిస్టివిటీ ఫినిష్. నెక్స్ట్ పవర్ denoted with P and the SI unit is watt. WTT, watt. It is denoted with capital W. Okay, next one is work and energy also we have. So work or energy, both denoted with work W and work SI unit is joule. So it is denoted with J. Next energy is denoted with capital E and it is also joule only. Okay, next physical quantities is force SI unit Newton, tells meeku time SI unit second. Okay, so this is the information about physical quantities, electric current. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అలాయిస్ ఉన్నాయి. అలాయిస్లో వచ్చేసి నిక్రోమ్, మ్యాంగనీన్ అని ఒక 2 అలాయిస్ ఉన్నాయి ఈ చాప్టర్లో. నిక్రోమ్ అని మీన్స్ మనకి నికెల్, క్రోమియం, ఐరన్. నిక్రోమ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ నికెల్, క్రోమియం, ఐరన్. సో 1 or more మెటల్, 2 or more మెటల్స్ మిక్స్ చేసినప్పుడు దాన్ని మనం అలాయ్ అంటున్నాం. మ్యాంగనీన్, కాపర్, manganese, nickel. 3 together we call it as manganese. So percentages also given in the textbook, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మనకి 10 బిట్స్ ఉన్నాయి. ఒక 1 మినిట్లో క్విక్ రివిజన్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ అమ్మీటర్ గురించి క్వశ్చన్ అడిగితే అమ్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్, వోల్ట్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ and 1 unit electric energy is equals to 3.6 into 10 power 6 joules. 1 kilowatt అన్న సేమ్. నెక్స్ట్ ఫ్యూజ్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. సో డాష్ డివైస్ ప్రివెంట్స్ డ్యామేజ్ డ్యూ టు ఓవర్లోడింగ్ మీన్స్ ఫ్యూజ్.
melting point of fuse is low, okay, minimum. And melting point of bulb filament అన్న ఐరన్ బాక్స్ నెక్స్ట్ హీటర్ హై, ఓకే. సో వాల్యూ కూడా మనకి ఇచ్చాడు చూడండి టెక్స్ట్ బుక్లో. ఫ్యూజ్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ద సర్క్యూట్. SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ is ohm into meter. 1 coulomb charge is equals to 6.625 into 10 to the power of 18 electrons. Okay, so this is the information about electric current. సో మీరు వచ్చేసి ఇంకా చాలా వీడియోస్ అనేది మనము బేసిక్ జస్ట్ స్టార్ట్ చేస్తాము. వీడియోస్ అనేది యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను, ఓకేనా. సో ప్లీజ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ. రైట్.